దొండకాయ పచ్చడి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దానికి ముందుగా నేనైతే దొండకాయలు తీసుకున్నా. దొండకాయలు బాగా శుభ్రం చేసేసుకున్నాను. ఇప్పుడు దొండకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. దొండకాయలన్నిటినీ కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని వండుకుందాం, అంటే నూనెలో ఫ్రై చేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకొని దీంట్లోకి గిన్నె పెట్టేసుకుందాం. దీంట్లోకి ఇప్పుడు కొంచెం జీలకర్ర వేయించుకోవాలి. జీలకర్ర మెంతులు టేస్ట్ బాగుంటుంది. 1 టీ స్పూన్ మెంతులు, ఇలా జీలకర్ర మెంతులు వేగినాయి. ఇప్పుడు అదే గిన్నెలోకి కొంచెం అంత ఆయిల్ పోసేసుకుంటున్నాను. దొండకాయలు ఫ్రై చేసుకోవాలి కదా కొంచెం ఆయిల్లో. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసేసుకుందాం. దొండకాయలను ఇప్పుడు మగ్గనిద్దాం. ఇలా మధ్యలో మధ్యలో కలబెట్టుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. ఆయిల్లో దొండకాయ ఉడికితే పచ్చడికి బాగుంటుంది. ఇప్పుడు ఇలా దొండకాయ ముక్కలు ఉడికినట్టే ఇలా అయినాక దించేసుకోవాలి. ఇది చల్లారినాక మిక్సీ పట్టేసుకొని ఉండాలి. ముందుగానే మనం వేయించి పెట్టుకున్న జీలకర్ర మెంతులు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకుందాం. ఇలా ఇది మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి దొండకాయలు, కారం వేసుకుందాం. కారం వేసుకుందాం. దీంట్లోకి ముందుగా కొంచెం అంత చింతపండు నానబెట్టుకున్నాం. ఆ చింతపండు రిక్కలు వేసేసుకోవాలి. కొంచెం అంత కొత్తిమీర కూడా వేసేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వీటిని కొంచెం అంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తాలింపు చేసేసుకుందాం. గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసేసుకుందాం. కొంచెం అంత జీలకర్ర, ఒట్టిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, కరివేపాకు వేసుకొని పసుపు వేసుకోవాలి. కొంచెం మెల్లగా వేసుకోలేదు కాబట్టి కొంచెం ఎక్కువ వేసేసుకోండి.
ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా పేస్ట్ పట్టుకున్న దొండకాయ పచ్చడి వేసుకుంటే అయిపోతుంది. ఇలా వేసేసుకొని కలపెట్టేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది.